ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని ప్రతినిత్యము కూడా మనం మహాభారత గ్రంథ ఆరంభంలో చక్కగా నారాయణం అని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే ఒక పనిని ఆరంభిస్తూ ఉన్నప్పుడు ఆ పనిలో మంత్రమధ్యే క్రియామధ్యే అని చెప్తూ మధ్యలో కానీ చివరిలో కానీ మొదట్లో కానీ ఎప్పుడైనా ఆ పరమాత్మని తలుచుకుంటారో అటువంటి వారి పని నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అలాగే ఆ పని వల్ల వచ్చేటటువంటి ఫలితం అక్షయం అవుతుంది అని ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉన్నది. అంటే మనం అప్రయత్నంగానో అలవాటులోనో ప్రతినిత్యము స్వామివారిని తలుచుకుంటూ చక్కగా మన పనులన్నీ చేసుకుంటూ ఉన్నాం. రోజు చివరి భాగంలో గోవింద అంటూ నామస్మరణ చేస్తూ వస్తున్నాం. వీటి యొక్క ఫలితం మనల్ని ఎంత రక్షిస్తుందో, మన కుటుంబానికి, మన యొక్క జీవనానికి, మన అభ్యున్నతికి, మన యొక్క పుణ్య సంపాదన అనేటువంటి కార్యానికి ఎంత ఉపకరిస్తుందో కాలాంతరంలో మనందరం కూడా తెలుసుకుంటూ ఉంటాం. తన యొక్క భక్తులు శ్రద్ధతో చేసిన నామాన్ని, నామ సంకీర్తనాన్ని స్వీకరించి వారిని రక్షించడం అనేటటువంటి వ్రతాన్ని పెట్టుకున్నటువంటి పరమాత్మ యొక్క సంరక్షణలో మనందరం కూడా ఇక్కడ చక్కగా ప్రతినిత్యము ఎన్నో ధార్మికమైనటువంటి విషయాల్ని పారాయణ చేస్తూ ఉన్నాం, శ్రద్ధగా వింటూ ఉన్నాం, స్వామిని స్మరిస్తూ ఉన్నాం. ఈ పుణ్య విశేషంతో మనందరికీ కూడా చివరికి అందరికీ కావలసినటువంటిది జన్మరాహిత్యం, అటువంటిది రావాలి. ఆ విధంగా మన ప్రయత్నం కొనసాగాలి. అందుకు అనుగ్రహించమని పరమాత్మని ప్రార్థిస్తూ ఆచార్య ముఖంగా ఈనాడు సంకల్పాన్ని మనందరం కూడా శ్రద్ధగా వింటూ పారాయణ చేద్దాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంతవే సంవేద్యం నిర్దోషం గుణసాగరం. అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం పీతకోశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాక్ష చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే
వనపర్వణి యథాశక్తి షట్త్రింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ షట్త్రింశోऽధ్యాయः. వైశంపాయన ఉవాచ భీమసేన వచః శ్రుత్వా కుంతీపుత్రో యుధిష్ఠిరः నిశ్వస్య పురుషవ్యాఘ్రः సంప్రదధ్యౌ పరంతపః. శ్రుతా మే రాజధర్మాశ్చ వర్ణానాంచ వినిశ్చయాః ఆయత్యాంచ తదాత్వే చ యః పశ్యతి స పశ్యతి. సత్యస్య కళామపి నారహతి అని పూర్వాధ్యాయంలో భీమసేనుడికి ధర్మరాజు చెప్తూ, నాయనా భీమసేన, ఇప్పటికిప్పుడు యుద్ధానికి వెళ్ళి వాళ్ళందరినీ జయించడం వల్ల రాజభోగాలు వస్తాయన్నావు, సంపదలు కలుగుతాయి అన్నావు, అర్థకామాలు సిద్ధిస్తాయి అన్నావు, వైభోగమంతా మళ్ళీ వస్తుంది అన్నావు, ధర్మపాలన అన్నావు, తపస్సు అన్నావు, ఆముష్మికమైన ఫలితాలు కలుగుతాయి అన్నావు, ఇహలోకంలో సుఖంగా ఉండవచ్చు అని చెప్పావు. కానీ సత్యానికి ఇవన్నీ కూడా 16వ వంతైనా సరే సరిపడతాయా? పెద్దల ముందర ఇచ్చిన ప్రతిజ్ఞని నేను మానుకుని ఇప్పటికిప్పుడు నాకు వచ్చినటువంటి ఆలోచననే సత్యమనుకుని ధర్మమనుకుని ప్రతిజ్ఞని పాడు చేసుకుని అప్రతిష్ఠతని మూటగట్టుకుని యుద్ధానికి వెళ్ళి అందరినీ చంపి మాట తప్పిన ధర్మరాజు రాజ్యపాలన చేస్తున్నాడు అనంటే ఆ పైన ఏడ్చి బాధపడి సత్యాన్ని వదిలిపెట్టినటువంటి పాపాన్ని మూటగట్టుకుని ఏం సాధించాలి? అవసరం లేదు, నేను ప్రతిజ్ఞని మీరను అనంటే దానికి మరణధర్మ శరీరంతో కాలాన్ని గడిపే నువ్వు ఎప్పుడో ఏదో చేద్దామనుకుంటే ఎట్లా అన్నయ్య? ఇప్పటికిప్పుడే మనం చేద్దాం. మహానుభావ, నా మాటని గమనించు. సరే, ఒక పని చేద్దాం. అబద్ధం ఆడావనో మాట తప్పావనో లోకం నిన్నేమన్నా అనుకుంటుంది అని బాధపడుతున్నావు. కానీ అరణ్యవాసం పూర్తవుతుందేమో కానీ అజ్ఞాతవాసం ఎట్లా చేయగలం? మన 5గురం కలిసి ఎక్కడ దాక్కోగలం? ఆ ద్రౌపదిని ఎక్కడ దాచుతాం? ఎలా ఉంటాం అసలు? ఈ ప్రపంచంలో మనకి శత్రువులు చాలామంది ఉన్నారు. వీళ్ళంతా ఆ దుర్యోధనుడి పంచన చేరారు. మన కోసం అని చెప్పి మనుష్యులని పెడతారు, గూఢచారులందరినీ కూడా వినియోగిస్తారు. మనం ఎక్కడ ఉన్నా జల్లెడ బట్టి భూప్రపంచంలో మన స్థానాన్ని కనుగొని ఆ దుర్యోధనుడికి వెళ్ళి వాళ్ళు చెప్తారు. దుర్యోధనుడి దగ్గర మంచి పని రావాలి అని వీళ్ళ కోరిక, మనం మళ్ళీ అడవులకు వెళ్ళాలి అని ఆ దుర్యోధనుడి కోరిక. చివరికి మనల్ని గుర్తుపట్టి మళ్ళీ పంపిస్తే చాలా నష్టపోతాం. ఒక పని చేద్దాం. 13 నెలలు ఇప్పటి వరకు గడిచింది. 13 సంవత్సరములకి 13 నెలలు ప్రతినిధి అని చెప్పి అనుకుందాం. యో మాసస్స సంవత్సర అని కదా వేదవాక్యం. ఆ ధర్మాన్ని అనుసరించి 13 సంవత్సరములు పూర్తయినాయి అని చెప్పి మనం యుద్ధానికి వెళ్దాం, తప్పేమీ లేదు అన్నాడు. ఆ పైన మళ్ళీ ఇంకో ఉపాయం చెప్తూ, మహానుభావ, మనకి ఒకవేళ పాపం చేశాం అనే బాధ ఏదన్నా కలిగినా యజ్ఞయాగాదులన్నీ చేస్తాం కాబట్టి పోతుంది. నీవు అబద్ధమాడావు
13 సంవత్సరములు అని ఇప్పుడు మాట తప్పావు అని ఎవరన్నా అంటారనుకుంటే ఆ పాపం పోవాలి అని అంటే ఒక మంచి ఎద్దును చూసి మంచి వాళ్ళని మోసేటటువంటి ఎద్దుని ఒకదాన్ని ఎంచుకుని దానికి అన్నం పెట్టు, బాగా ఆహారం పెట్టు. ధర్మశాస్త్రంలో చెప్పారు, ఏదైనా అబద్ధం ఆడవలసి వస్తే ఒక ఎద్దుకి మంచిదానికి ఆహారం అందిస్తే ఆ పాపం పోతుంది అని. కాబట్టి ఆ పనైనా చెయ్యి. కానీ క్షత్రియుడికి ఎప్పుడూ కూడా శత్రువుని చంపడం అనేదే ధర్మం, యుద్ధం అనేదే ధర్మం. ఆ ధర్మాన్ని పాటిద్దాం, మనం ఆనందంగా ఉందాం అని ఇన్ని విధాలుగా చెప్పి తన మాటల్ని ముగిచ్చేటప్పటికీ వెంటనే భీమసేన వచశ్రుత్వ కుంతీపుత్రో యుధిష్ఠిర నిశ్వస్య పరుష వ్యాఘ్ర. వైశంపాయన మహర్షి చెప్తూ ఉన్నారు. ఒక్కసారి భీమసేనుడి మాటలన్నీ విన్న తర్వాత ధర్మరాజుకి ఒక విధమైన భారం కలిగిందట బుద్ధిలో. ఏం చెయ్యాలో తోచల బాగా ఊపిరి వదిలిపెట్టాడు. నిశ్వస్య, అయ్యో అనుకున్నాడు. ఇలా అంటున్నాడే తమ్ముడు అని భావించాడు. తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నాడే అని మథనపడ్డాడు. ఆ పైన అనుకుంటున్నాడు తన మనసులో తను, శ్రుతామే రాజధర్మాశ్చ వర్ణానాంచ వినిశ్చయా. వర్ణధర్మాలు, రాజధర్మాలు, శారీరక ధర్మాలు, సంస్కార ధర్మాలు, మోక్ష ధర్మాలు, సన్యాస ధర్మాలు, ఇలా ధర్మములు ఎన్నో విధాలుగా ఉన్నాయి. ఈ ధర్మాలన్నీ కూడా నేను విన్నాను, ఆ ధర్మ నిర్ణయాలన్నీ కూడా నేను తెలుసుకున్నానే. ఇక ఆయత్యాంచ తత్వేచ యః పశ్యతి సపశ్యతి. భూత భవిష్యత్ వర్తమానాలపైన ఎవరైతే దృష్టి పెడతారో, విశిష్య వర్తమానం మీద భవిష్యత్తు మీద ఎవరైతే దృష్టి పెడతారో అటువంటి వాళ్లే యథార్థదర్శులు అవుతారు కదా అనుకుంటున్నాడు ధర్మరాజు. ఎందుకు అనుకుంటున్నాడు ఈ మాట అంటే, భీమసేనుడు ఇప్పటికిప్పుడు బయలుదేరి వెళ్ళిపోదాం, వాళ్ళందరినీ చంపేద్దాం, రాజ్యం తీసేసుకుందాం, వర్తమానంలో బ్రతుకుతున్నాడు. ఈ సమయానికి తనకి బాగా ఆవేశం పెరిగిపోయింది, మనస్సులో ఆక్రోశం పెరిగిపోయింది, కోపం బాగా వచ్చేస్తుంది, నిద్ర పట్టట్లేదు, రాత్రిపూట అరణ్యంలో అనీజీగా ఉంది. వెళ్ళిపోద్దాం, శత్రువుల్ని కొట్టేద్దాం, రాజ్యం తెచ్చేసుకుందాం అంటే ఇప్పుడు తనకి ఉన్నటువంటి శక్తియుక్తుల మీద అపారమైనటువంటి విశ్వాసంతో యుద్ధానికి వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇది వర్తమానం. భవిష్యత్తు, ఈ యుద్ధాన్ని ఆరంభించడం ఒక ఎత్తు, దాన్ని కొనసాగించడం ఇంకొక ఎత్తు, అందులో గెలవడం ఇంకా ప్రమాదకరమైనటువంటి పని. ఆ గెలిచే సందర్భంలో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో తెలియదు. ఒకవేళ ఓడిపోయేటట్లయితే ఎవరి జీవితాలు ఏమవుతాయో తెలియదు. ఒకవేళ అప్పుడు సంధి కోసం ప్రయత్నం చేద్దామనుకుంటే అప్పటికి ఎంతమంది పోయారో తెలియదు. అసలు ఈ యుద్ధాన్ని ఆరంభించిన తరువాత శత్రుపక్షీయులైన భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, కృప ఇత్యాది మహావీరులందరినీ కూడా ఎదుర్కొని నిలబడ్డం అనేటటువంటిది ఎంత కష్టమైన పనో యుద్ధంలోకి దిగిన తర్వాత కానీ తెలియదు. పక్కింటి వాడితో గొడవ పెట్టుకోవడం క్షణం, అదేం పెద్ద కష్టమైన పని కాదు. కాకపోతే ఈ గొడవ పెట్టుకున్న తర్వాత బాగా గొడవ పెట్టేసుకుని ఒక గంట సేపు వాడితో వాదించి కొట్లాడేసుకున్న తర్వాత బ్రతికున్నంత వరకు కాంపౌండ్ వాళ్ళు పక్కన శత్రువులు పెట్టుకుని జీవించడమే కష్టం. ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ మొహమే చూడాలి. కర్మకాలి ఏ బాగా వర్షమో పడి మన ఇంట్లో నీళ్ళు పోయాయి అంటే అప్పుడు ఉంటుంది అసలైనటువంటి సంత. ఏదో ఎండేసుకున్నటువంటి ఏ ప్యాంటో షర్టో వెళ్ళి అక్కడ పడితే వాడేమో గేడు ముచ్చుకుని కూర్చుంటే తీయమని చెప్పలేము, ప్యాంట్ వదులుకోలేము. తీయి అనందాము అంటే అహంకారం, గోడ దిగి తీసుకుందాము అని అంటే భయం.
అది అంత తేలికైన పని కాదు. లేదు, ఇక నిరంతరం గొడవ పెట్టుకుంటూ కూర్చోవాలి. నిన్న ఒకటి అయ్యింది, ఈరోజు ఇంకోటి అవ్వాలి, రేపు ఒకటి అవ్వాలి, ఓ టు డూ లిస్ట్ అంటావే, ఓ డైరీ రాసుకోవాలి, కొట్టుకుంటూ కూర్చోవాలి. ఇంక అదే పని అవుతుంది, ప్రపంచంలో ఇంకో పని లేదు. ఇలా తొందరపడి ఆ అహంకారంతోనో, బలం ఉంది కదా అనో, లేక బుద్ధి ఉంది కదా అనో, శక్తి ఉంది కదా అనో, తెలివి ఉంది కదా అనో, లేక మంది మార్బలం వెనకాల ఉంది కదా అనో తొందరపడి కొన్ని పనులు చేస్తే వాటి భవిష్యత్తు ఊహించడం కష్టం. అందుకని సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండండి అయ్యా అని చెప్తూ ఉంటారు పెద్దలు. ఆ జాగ్రత్తగా ఉండండి అన్నంలో ఉన్న తాత్పర్యం ఏమిటి అని అంటే, పరుల జోలికి వెళ్ళవద్దు నాయనా, నీ పని నువ్వు చేసుకో. ఎవడన్నా వచ్చి కొడితే తుడుచుకుని బయటికి వెళ్ళి తప్ప వాడితో వివాదం పెట్టుకోవద్దు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అతిగా ఉత్సాహం చూపించద్దు, అతిగా నిర్వేదం పొందవద్దు. ఏదన్నా ఒకటి సాధిస్తే నేనే అని అహంకారపడకు. ఏదైనా పోగొట్టుకుంటే నాకంటే దౌర్భాగ్యులు లేడని అనుకోవద్దు. ఇది మనల్ని పెద్దలు ఏదైనా ఊరికి పంపిస్తుంటేనో, వేరే ఊళ్ళో కాపురం ఉంటున్నప్పుడు మనల్ని సాగనంపుతూ ఉంటేనో, ఒక పని మీద మనల్ని పంపిస్తూ ఉంటేనో జాగ్రత్త అని చెప్పే మాటకు అర్థం. అంతే తప్ప వెళ్ళేటప్పుడు ఏదో ట్రైన్లో జాగ్రత్తగా కాలు పెట్టు అని అంతవరకే చెప్పారనుకుంటే కుదరదు. ఆ జాగ్రత్త కూడా కలిసి ఉన్నప్పటికీ ఈ పనులన్నీ ముఖ్యం అయినా నీ పనంతా చేసుకుని జాగ్రత్తగా రా అంటే భవిష్యత్తులో కూడా నీ ద్వారా ఎటువంటి కోలాహలం జరగకుండా చూసుకో అని చెప్పడం తాత్పర్యం. వర్తమానం మీద దృష్టి పెట్టి జాగ్రత్తగా నేను హైదరాబాదో లేకపోతే ఇంకో ఊరో చేరిపోయాను అని ఇంట్లో ఫోన్ చేసి అక్కడి నుంచి ఊరి మీద పడి తిరుగుతూ లేనిపోని గొడవలన్నీ పెట్టుకుంటే ఆ జాగ్రత్తకి తాత్పర్యం పూర్తయినట్లు కాదు, చెడగొట్టినట్లే అవుతుంది. ఇలాగే వర్తమానాన్ని మాత్రమే ఆలోచిస్తూ తన యొక్క అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నాడు భీమసేనుడు. వెళ్ళిపోదాం, గొడవ పెట్టేసుకుందామని. ధర్మరాజు అనుకునేటటువంటి మాటలు అక్కడ అంతమంది ఉండగా, పైగా మన శత్రువులందరూ వచ్చి అక్కడ కూర్చుని ఉండగా, ఇప్పటికిప్పుడు అరణ్యంలో ఏమాత్రం కమ్యూనికేషన్ లేకుండా మనకు ఎంతమంది మిత్రులు ఎంతమంది శత్రువులు తెలియకుండా తొందరగా వెళ్ళి మనం గొడవ పెట్టేసుకుంటే, ఒకవేళ యుద్ధంలో ఏదైనా జరగకూడనిది జరిగితే ఎంత అప్రతిష్ట, ఎంత అవమానము, లోకంలో రెంటిటికి ఇచ్చేటటువంటి వాళ్ళం అయిపోతాం కదా. ఇటు ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నామా లేదు, పోని అలా అని చెప్పి అవతల ఉన్నటువంటి ఈ రాజ్యాన్ని సంపాదించుకున్నామా లేదు, రెండూ కూడా పోతూ ఉంటాయి. కావున యోగక్షేమములు ఈ రెండూ ప్రధానమైనవి. మనం చెప్పుకున్నాం యోగక్షేమములు అంటే అర్థం ఏమిటో. ఆ రెండూ ప్రధానమైనటువంటివి. అవి రెండూ నిలబడాలి అంటే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కదా. భీమసేనుడు ఇలా అంటాడేమిటి అని అనుకుంటూ, ధర్మస్య జానమానోహం గతిమగ్ర్యాం సుదుర్విదాం కథం బలాత్ కరిష్యామి మేరోరివ విమర్దనం సముహూర్తమివ ధ్యాత్వా వినిశ్చిత్య ఇతి కృత్యతాం భీమసేనమిదం వాక్యం ఆపదాంతరమబ్రవీత్ అనుకుంటూ ఉన్నాడు ధర్మరాజు. ధర్మస్య జానమానోహం గతిం అగ్ర్యాం సుదుర్విదాం. ధర్మం యొక్క అంతిమ లక్ష్యం అది తెలుసుకోవడం చాలా కష్టమైనటువంటిది. ఈ ధర్మం చివరికి ఏ స్థితికి తీసుకువెళ్తుంది, ఈ లక్ష్యం ఎక్కడికి పూరింపబడుతుంది అని తెలుసుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఏ ధర్మమైనా తీసుకోండి, ఆ ధర్మాన్ని మనం అనుష్ఠానం చేస్తున్నాము అనంటే దాని లక్ష్యం చివరికి ఎక్కడికి వెళ్ళి పూర్తవుతుంది అని చెప్పడం అనేది చాలా ఏకాగ్రతతో సాధనతో కొంత పరిశ్రమతో సాధించవలసిన విషయం. అది అంత తొందరగా అర్థమయ్యేది కాదు. అయితే ఈ ధర్మం యొక్క తత్వం ధర్మరాజు బాగా తెలుసుకోగలడు. అందుకనే అనుకుంటున్నాడు, అది తెలిసినటువంటి నేను ధర్మం ఏ విధంగా ఉండబోతోంది
అనే అవగాహన పూర్తిగా పెట్టుకున్నటువంటి వాడిని అయిన నేను మేరు పర్వతం లాంటి ధర్మాన్ని ఇప్పుడు ఎట్లా నేను అణిచివేస్తాను? ఇది నా వల్ల అవుతుందా? కథం బలాత్కరిష్యామి మేరోరివ విమర్దనం. మేరు పర్వతాన్ని వెళ్ళి అణిచేస్తాము అని చెప్పి పైనుంచి ఏదన్నా ప్రయత్నం చేస్తే అది భూమిలోకి వెళ్ళిపోతుందా? అలాగే ఇప్పుడు ధర్మం కూడా నేను ప్రతిజ్ఞాపాలనం అనే ధర్మాన్ని విడిచిపెట్టి, సత్యవ్రతం అనేటటువంటి ధర్మాన్ని విడిచిపెట్టి, ధర్మనిష్టని విడిచిపెట్టి ఇప్పటికిప్పుడు ఆ యుద్ధానికి వెళ్ళి ఎలా నేను దాన్ని చేయగలను? ఇది నా వల్ల అవుతుందా? ధర్మం యొక్క తత్వం, నేను అనుకుంటున్నటువంటి ధర్మం ఇలా ఉన్నది, భవిష్యత్తులో ఇలా జరగబోతుంది, ఇలా జరగబోతుందనేటువంటి జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికిప్పుడే నేను భీమసేనుడు చెప్పినట్టుగా ఎట్లా ప్రవర్తిస్తాను అని అనుకుని ఆ పైన వెంటనే భీమసేనుడితో మాట్లాడుతూ ఉన్నాడట. ఒక ముహూర్త కాలం కూర్చుని ఇట్లా ఆలోచించాడు. ఏం చేయాలి? ఎలా జరుగుతుంది? ఇది జరిగేదేనా? ఇలా అనుకుంటున్నాడేమిటి? భీమసేనుడు చెప్పినట్లు చేసినట్లయితే మొత్తం అంతా కూడా వ్యతిక్రమం అవుతుంది కదా అని అనుకుని బాగా ఆలోచించి వెంటనే ఆ భీమసేనుడి దగ్గర ఉన్నటువంటి యుక్తులన్నిటినీ కూడా గమనించి పై మాట మాట్లాడుతూ ఉన్నాడు. యుధిష్ఠిర ఉవాచ, చెప్తూ ఉన్నారు వైశంపాయన మహర్షి, ఏవమేతన్మహాబాహో యథావదసి భారత ఇదమన్యత్ సమాదత్స్వ వాచ్యం మే వాక్య గోవిద. మొట్టమొదట మాట్లాడుతూ ఉన్నాడండి. ఇద పూర్వం నువ్వు సరైన మాటే చెప్పావు, బాగుంది అని చాలా కుశలుడై చాలా ఆలోచనతో భీమసేనుడి యొక్క ఆగ్రహాన్ని తగ్గించడానికి మాట్లాడాడు అని చెప్పి అనుకున్నాం పూర్వోపాధ్యాయంలో. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, మహానుభావ, మహాబాహో, భరత, భీమసేన, బాగుంది, వాక్య కోవిద, అత్యద్భుతమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళల్లో అగ్రగణ్యుడా, చాలా బాగా చెప్పావు. ఇదమన్యత్ సమాదత్స్వ యథావదసి భారత, నువ్వు చెప్పినటువంటి మాట అంతా కూడా సరైందే, ఏం సందేహం లేదు. ఎందుకంటే అదేమిటి అలా చెప్తావు, ఇదేమిటి ఇలా చెప్తావు, భవిష్యత్తులో ఇలా అవుతుంది అని ఇప్పుడు ధర్మరాజు పూసకొచ్చినట్లు వివరిస్తూ భీమసేనుడికి చెప్దాము అనంటే అర్థం చేసుకునే స్థితిలో కానీ వినిపించుకునే స్థితిలో కానీ భీమసేనుడు లేడు. క్రోధంతో ఉన్నాడు, ఉద్వేగంగా ఉన్నాడు, చాలా తాపత్రయపడుతున్నాడు యుద్ధానికి. కావున ఇప్పుడు తొందరపడి భీమసేనుడికి అన్ని విషయాలు చెప్పినా ప్రయోజనం లేదు. అందుకని ఆయన కోపాన్ని తగ్గించేసి సామాన్యుడిగా అతను ఉండడానికి, చెప్పిన మాట చెవికిచ్చుకోవడానికి అతనికి ఏం కావాలో ప్రశాంతత, అటువంటి ప్రశాంతతను ఇవ్వడానికి మొట్టమొదట భీమసేనుడి గురించి ధర్మరాజు మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు బాగా చెప్పావు, నువ్వు సరైన మాటే చెప్పావు. నిజమే, నువ్వు అన్నట్టు 13 సంవత్సరాలు ఉండక్కర్లేదు, 13 నెలలతో 13 సంవత్సరాలు అయినాయి, బాగుంది. అలాగే ఒక ఎద్దుని చూసుకుని దానికి అన్నం పెడితే బాగుంటుంది, బాగుంది. అజ్ఞాతవాసంలో మనం ఉండడం చాలా కష్టం, నిజమైన మాట. భవిష్యత్తులో వీళ్ళందరూ కలిసిపోతారు, నిజమే, శత్రువులు పెరిగిపోతున్నారు, చాలా బాగా చెప్పావు. సరే, క్షత్రియుడికి యుద్ధాన్ని మించినటువంటిది ఇంకొకటి లేదు, ఇది అసలు ఎవరూ కూడా తప్పు అనే మాట కాదు, అత్యద్భుతమైన మాట, నువ్వంతా బాగా చెప్పావు, చాలా బాగుంది, అయింది. ఇప్పటికీ భీమసేనుడికి కాస్త క్రోధం తగ్గుతుంది, వింటాడు. వెంటనే ఇదం అన్యత్ సమాదత్స్వ వాచ్యం మే వాక్య కోవిద. మహానుభావ, నాయనా భీమసేన, ఇదమన్యత్ సమాదత్స్వ, నేను ఇంకో విషయం చెప్తున్నాను, కాస్త దీన్ని కూడా విను, జాగ్రత్తగా విను, వివరించి చెప్తూ ఉన్నా, నేను చెప్పేది గ్రహించు, ఏం చెప్తున్నానో ఎందుకు చెప్తున్నానో విను. ఇదే చాలా చాకచక్యంగా అవతల మనిషిని తన దగ్గరికి తెచ్చుకోవడం అంటే, మాటలతోనే మంత్రం వేయడము అంటే ఇదే చేస్తున్నాడు ధర్మరాజు. భీమసేనుడు వింటూ ఉన్నాడు ఏం చెప్తారన్నగారని. అప్పుడు మొట్టమొదటి మాట మాట్లాడుతున్నాడు, మహాపాపాని కర్మాణి యాని కేవల సాహసాత్ ఆరభ్యంతే భీమసేన వ్యథంతే తాని భారత అంటున్నాడు.
భీమసేన కేవలం సాహసం వల్ల మహాపాపాలు చేయడం ఆరంభిస్తే చివరికి అవి మనల్ని బాధ పెడతాయి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి నాయనా మనం. సరే అన్నాడు ఇతర పూర్వం, పూర్తి విరుద్ధమైన మాట మాట్లాడుతున్నాడు. నువ్వు యుద్ధానికి వెళ్ళాలన్నావు, బాగుంది. సాహసం వలన అంటే ఈ సాహసం అనే శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి శాస్త్రంలో. ఒక ధర్మాన్ని అతిక్రమించి పాపం చేయడం కూడా సాహసం అని చెప్పింది శాస్త్రం. ఏదో ధైర్యంతో ఒక పని చేస్తే అది సాహసంతో చేశారన్నాం మనకి లోకంలో తెలుగులో అలవాటైనటువంటి మాట. కానీ శాస్త్రంలో చెప్పినటువంటి మాట ఏమిటంటే కేవల సాహసాత్ అంటే ధర్మాన్ని అతిక్రమించి ఒక తప్పు చేస్తే అలా తప్పు చేయడం అనేటటువంటి దాన్ని సాహసంతో చేశాడయ్యా అంటారు. అంటే ధర్మాన్ని అతిక్రమించి చేశాడు అని సాహశబ్దంతో మనకి అర్థం అవ్వాలి. ఇది ధర్మశాస్త్రంలో ఉపయోగించేటటువంటి మాట ప్రధానంగా. ఇప్పుడు అంటున్నారు కేవల సాహసాత్ అంటే కేవలం పాపకర్మని మాత్రమే ఆచరిస్తూ ఉంటే ధర్మాన్ని అతిక్రమించేసి అంటే ఏది మనం ఒకరికి మాట ఇచ్చినప్పుడు ఆ మాటకి కట్టుబడి ఉండాలనేటటువంటి ధర్మం ఒకటి ఉండగా అటువంటి ధర్మాన్ని పాక్షికమైనటువంటి ధర్మమని గౌడమైనటువంటి ధర్మమని స్వల్పమైనటువంటి ధర్మమని దాన్ని పరిగణించి పక్కన పెట్టి అది కాక మనం మన రాజ్యాన్ని మన శత్రువు దగ్గర నుంచి పొందడం అనేటటువంటిది మాత్రమే ఉత్తమమైనటువంటి ధర్మము. దాన్ని మించిన ధర్మము ఇంకొకటి లేదు. అటువంటి ధర్మాన్ని ఆచరించినట్లయితే ధర్మలేశ ప్రతిచ్ఛన్నత్వం అనేటటువంటిది మనకి ఉండదు. ఆ ధర్మాన్ని మనం అనుష్ఠానం చేసినప్పుడు జరిగేటటువంటి పాపం ఏదైనా కొంచెం ఉన్నట్లయితే అటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి ఇతరమైనటువంటి యుక్తమైనటువంటి పక్షములని పరిగ్రహించి పాపాన్ని పోగొట్టుకుని అటువంటి పాపం నుంచి నిర్ముక్తులమై కావాలంటే కావలసినటువంటి యజ్ఞయాగాది కర్మలు చేసి బ్రాహ్మణులందరికీ గోదానాలు చేసి కావలసినటువంటి అరణ్యాలో ఆగ్రామాలో ఇంకోటో అగ్రహారాలో అన్నీ కూడా ఇచ్చిపడేసి వచ్చిన పాపాన్ని లౌకికమైనటువంటి కర్మల ద్వారా పోగొట్టేసుకుని మన యొక్క రాజ్యాన్ని మనం పొందడం అనేటటువంటి పరమ ధర్మం ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రమే పరిగ్రహించి కేవలం మనం ధర్మయుక్తులం అని మాత్రమే కాక క్షాత్ర ధర్మ విశిష్టమైన ధర్మయుక్తులమని చెప్పి లోకానికి తెలియజేసి శత్రువులని అందరినీ కూడా మన పాదాక్రాంతుల్ని చేసుకుని ఇప్పుడు మనం ఆచరించేటటువంటి ధర్మం కంటే విశిష్టమైన ధర్మాన్ని మనం ఆచరించామని శత్రువుల నోట చెప్పించుకున్నట్లయితే అప్పుడు ఈ కేవలం ప్రతిజ్ఞ దాని భంగము దాన్ని వదిలిపెట్టడము పెద్దల సమక్షంలో మనం దాన్ని విసర్జించామనేటటువంటి నింద ఇటువంటిది రాక ఒకవేళ అనాలని ఎవరైనా ప్రయత్నం చేసినట్లయితే మనం చేసేటటువంటి భీమకర్మ వల్ల మనం చేసేటటువంటి ప్రతీకార చర్య వల్ల మన దగ్గర ఉన్నటువంటి శక్తియుక్తుల్ని చూసిన మీదట శత్రువులందరూ కూడా అటువంటి నిందను చెయ్యలేక కేవలము కూడా పక్ష విహీనులై ధర్మ విహీనులై భయభ్రాంతులై అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ రాజ్యభోగాన్ని మళ్ళీ కూడా మనం అనుభవిస్తూ ఉంటే అది కదా ఉత్తమమైనటువంటి ధర్మమని ఏదైతే నువ్వు ఇప్పటిదాకా చెప్పావో అటువంటి ధర్మాన్ని మాత్రమే పరిగ్రహిస్తే భీమసేన ఆ ధర్మాన్ని మనం పరిగ్రహించినందువల్ల సామాన్య ధర్మమని ఏదైతే నువ్వు చెప్తూ ఉన్నావో చిన్న ధర్మమని నువ్వేదైతే అంటూ ఉన్నావో ప్రతిజ్ఞని మనం భంగం చేసుకోవడం అనేటటువంటి ధర్మం చిన్నదని నువ్వేదైతే అంటున్నావో అది సత్యయుక్తమైనందున నాకు పరమధర్మమై ఉన్నందున అటువంటి ధర్మాన్ని విడిచిపెడితే మనం యుద్ధాన్ని ఆరంభిస్తే అక్కడ చచ్చినటువంటి ప్రతి ఒక్కడి యొక్క పాపం మనం మోయాల్సి వచ్చినప్పుడు అక్కడ చేసేటటువంటి ప్రాణిహింస వల్ల మనకు కలిగేటటువంటి దుఃఖం వల్ల మనం ఇగో ఈ ధర్మాన్ని అతిక్రమించిన సాహసాన్ని చేసినందున అటువంటి పాపాన్ని అనుభవించి చివరికి దుఃఖాత్ములం అవుతామయ్యా. ఇది తప్ప వేరొక ప్రయోజనం మనం చేసేదాని వల్ల కలగదు. ఇది సాహసమవుతుంది తప్ప మహాధర్మమో లేక విశిష్ట ధర్మయుక్తమైన క్షాత్రధర్మ పరిపాలనో
కాదు భీమసేన, జాగ్రత్తగా ఆలోచించు. మనం చేసేటటువంటి పనిలో ఉన్నటువంటి ఉత్తమమైన పక్షాన్ని మనం గ్రహించి ముందుకు వెళ్ళాలి తప్ప ఏది పడితే అది దొరికింది కదా అని దానికి సంబంధించిన ధర్మాలన్నింటినీ కూడా తెచ్చి పక్కన పెట్టుకుని అది ఏ మహాధర్మం అని చెప్పి భ్రమించమాక. సాహసంతో యుక్తమైన ధర్మం అది ధర్మం కాదు. ఇక్కడ సాహస కర్మ అంటే ఒక ధర్మాన్ని విడిచిపెట్టి పాపం చేస్తూ ఉంటే ఆ పాపం నీకు ధర్మంగా కనిపిస్తోంది. కానీ ఇక్కడ సత్యాన్ని, ప్రతిజ్ఞని, ఒక ధర్మాన్ని విడిచిపెట్టాననేటువంటి మాట నువ్వు గ్రహించలేకపోతూ ఉన్నావు. నువ్వు చెప్పింది బాగుంది కానీ ఇది ఏ ధర్మము అని తన తమ్ముడికి ఇప్పటిదాకా తను ఆలోచించుకుంటూ ఏదైతే ఎంతో వివరంగా చెప్పాడో దానికి మొత్తానికి కూడా ఒకే మాటలో సాహసం చేస్తే చివరికి మనం అనుభవించవలసింది పాపమే తప్ప పుణ్యం కాదు అని చెప్పి సుమంత్రితే సువిక్రాంతే సుకృతే సువిచారితే సిద్ధ్యంత్యర్థ మహాబాహో దైవం చాత్ర ప్రదక్షిణం. మంచి సలహా తీసుకుని బాగా ఆలోచించి చక్కగా మన పరిపూర్ణమైన పాండితీ ప్రకర్షనో పరాక్రమాన్నో ప్రకటించినట్లయితే భీమసేన దానివల్ల మనం ఏం కోరుకుంటున్నామో ఆ లక్ష్యం సిద్ధిస్తుంది. మనం ఏం కావాలనుకుంటున్నామో అది మనకి వస్తుంది. అటువంటి పనిలో దైవం కూడా, దైవం చాత్ర ప్రదక్షిణం, దైవం కూడా మనకి సహాయం చేస్తుంది. అంతే తప్ప ఇప్పటికిప్పుడు అనిపించిన మాటని ఇదే సత్యం అని చెప్పి భ్రమించి ఆలోచించి మనకిష్టం వచ్చినట్టు చేద్దామనుకుని బయలుదేరన్నయ్యా యుద్ధానికి అని చెప్పి చెప్పడం కాదు. ధర్మం అంటే సూక్ష్మంగా ఆలోచించాలి, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, మంచి సలహా పక్క వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇది యుక్తమా అయుక్తమా అనేది గ్రహించాలి. లేకపోతే మనం అనుకున్నదే యుక్తం అనుకుంటే దాని ద్వారా భవిష్యత్తులో మనకి అపకారం అనేది జరగడమే కాక దైవ సహాయం కూడా లభించదు. భీమసేన జాగ్రత్తగా ఆలోచించు అని ఎత్తు కేవల చాపల్యాత్ బలదర్పోత్థిత స్వయం ఆరబ్ధవ్యమిదం కార్యం మన్యసే శృణుతత్రమే. ఇక చిట్ట చివరి మాట చెప్తూ ఉన్నాడు. తన తమ్ముడికి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పే ముందర కేవలం చాపల్యం వలన భీమసేనుడితో అంటున్నాడు ధర్మరాజు, కేవలం చాపల్యం వలన, కేవల చాపల్యాత్ అంటే చిత్తచాంచల్యం వలన. ఎందుకన్నాడు ఈ మాట? ఆనాడు సభా పర్వలో లేక సభా మధ్యమున పెద్దలందరూ ఉన్నప్పుడు సరే మేము 12 సంవత్సరములు అరణ్యవాసానికి ఒప్పుకుంటున్నాం, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి ఒప్పుకుంటున్నాం, ఈ పందెం మాకు అనుకూలమే, మేము జోదమాడడానికి సిద్ధము అని చెప్పి ధర్మరాజు చెప్తూ ఉన్నప్పుడు అన్నయ్య ఆగు అల్లా ఆ రోజు బానే ఉన్నాడు. ఆ తర్వాత అరణ్యానికి వచ్చిన తర్వాత ఇంతవరకు బానే ఉన్నాడు. ఇప్పుడు యుద్ధానికి పద అంటున్నాడు. రేపు యుద్ధానికి వెళ్ళిన తర్వాత అన్నయ్య ఇక్కడికి ఆపేద్దాం అనంటే ఆనాడు నువ్వు ఇష్టం లేనప్పుడు చెప్పవలసింది అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు వచ్చి నువ్వు అది తప్పు అంటున్నావు. రేపు యుద్ధానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తప్పు అంటే, లేక ఇప్పటికిప్పుడు నీకు మనస్సు అలా అనిపించింది కదా అని చెప్పి ఇప్పటికిప్పుడు నీకు నీ కోపం నిన్ను ప్రేరేపించింది కదా అని ఇప్పటికిప్పుడు నీ చిత్తం వచ్చినట్లు ప్రవర్తిస్తానని చెప్పి యుద్ధానికి వెళ్ళిపోదామంటే అది తప్పు నాయన. కేవల చాపల్యాత్ బలదర్ప ఉత్థిత స్వయం, బలం ఉంది అనేటటువంటి నమ్మకంతో, అలాగే బాగా గర్వంతో ఉద్ధతుడవై బాగా నన్ను మించినటువంటి బలవంతుడు లేడు అని నువ్వు నీ మీద నువ్వు బాగా నమ్మకాన్ని పెంచేసుకుని అతి విశ్వాసంతో యుద్ధం అనేటటువంటి ఒక కార్యాన్ని ప్రారంభించాలని భావిస్తూ ఉన్నావు. ఆరబ్ధవ్యం ఇదం కార్యం మన్యసే శృణుతత్రమే. నీ కేవలం నువ్వు తీసుకున్న నిర్ణయంలో ఏంటి కారణాలు? యుద్ధానికి వెళ్దామన్నప్పుడు రెండే రెండు. ఒకటి, వాళ్ళ రోజు అలా అన్నారు, నాకు నిద్ర పట్టట్లేదు, రాత్రిపూట చాలా బాధ కలుగుతోంది, మనస్సులో చాలా కష్టంగా ఉంది, వాళ్ళందరినీ చంపేయాలి. మొదటిది. ఈ చంపాలంటే ఏం కావాలి? మంచి బలం కావాలి. నా దగ్గర చాలా బలం ఉంది, నేను చాలా బలవంతుణ్ణి, వెళ్ళిపోదాం, వాళ్ళందరినీ వేసేద్దాం. ఈ రెండేగా. ఇంకా ఈ రెండు తప్ప వేరొక కారణం ఏదన్నా ఉందా? లేదు. కేవలం ఈ రెండింటి వరకే నీ ఆలోచన ఉన్నది, ఇంతవరకే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. నేను చెప్పే మాట విను ఒక్కసారి.
నేను చెప్పే మాట విన్న తర్వాత నీ అభిప్రాయాన్ని తెలియజేయి అంటూ తన మాటల్ని ఆరంభించడం ధర్మరాజు చేసినటువంటి పని. ఏం మాటలు మాట్లాడుతున్నాడో భీమసేనుడు ఇన్ని ధర్మాలు మాట్లాడినా ఇంతకు మించినటువంటి రేపు జరగబోయేటటువంటి పనిలో ఏ ముఖ్యమైనటువంటి విషయాల్ని ఇక్కడ చెప్పదలుచుకున్నాడో, ఒకవేళ ఈ యుద్ధాన్ని ఆరంభిస్తే ఏం జరుగుతుందని చెప్పదలుచుకున్నాడో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా శ్రద్ధగా విందాం. ఈనాటి ఈ శ్లోకములన్నిటిని ఆచార్యముఖంగా చక్కగా పారాయణ చేసి ఎప్పటికీ కూడా కేవలం బలం ఉందనో, గర్వం ఉందనో, లేక మన దగ్గర శక్తి ఉందనో, నలుగురు ఉన్నారనో, ఇటువంటి వాటితోటి మనం మన ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుని జీవితంలో ముందుకు వెళ్దామని కాక, చక్కగా ఒక నిర్ణయాన్ని ఆలోచించి ధర్మయుక్తంగా మనం పరిశీలించుకుని నలుగురు పెద్దల దగ్గర సహాయం తీసుకుని మనకి ఏది ఉపయుక్తమవుతుందో దాన్ని గురించి ఆలోచించుకున్న తర్వాత నిర్ణయం తీసుకుని మనం కార్యం ఆరంభిస్తే అది మాత్రమే సిద్ధిస్తుంది అనేటటువంటి మాట ధర్మరాజు చెప్పింది మనందరికీ కూడా ఈనాడు సదుపదేశం. ఆ ఉపదేశాన్ని పాటించేటటువంటి యోగ్యత మనకి కలగజేయమని స్వామిని ప్రార్థిస్తూ పారాయణాన్ని ఆరంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమహాభారతే వనపర్వే వనపర్వణి షట్త్రింశోऽధ్యాయः వైశంపాయన ఉవాచ భీమసేన వచః శ్రుత్వా కుంతీ పుత్రో యుధిష్ఠిరः నిశ్వస్య పురుషౌ వ్యాఘ్రः సంప్రదధ్యౌ పరం తపః శ్రుతా మే రాజధర్మాశ్చ వర్ణానాం చ వినిశ్చయాః ఆయత్యాం చ తదాత్వే చ యః పశ్యతి స పశ్యతి ధర్మస్య జానమానోహం గతిమగ్ర్యాం సుదుర్విదాం కథం బలాత్కరిష్యామి మేరోరివ విమర్దనం సముహూర్తమివ ధ్యాత్వా వినిశ్చిత్యేతి కృత్యతాం భీమసేనమిదం వాక్యం అపదాంతరమబ్రవీత్ యుధిష్ఠిర ఉవాచ ఏవమేతన్మహాబాహో యథా వదసి భారత ఇదమన్యత్ సమాదత్స్వ వాచ్యం మే వాక్యకోవిద మహాపాపాని కర్మాణి యాని కేవల సాహసాత్ ఆరభ్యంతే భీమసేన వ్యథంతే తాని భారత సుమంత్రితే సువిక్రాంతే సుకృతే సువిచారితే సిద్ధంత్యర్థా మహాబాహో దైవం చాత్ర ప్రదక్షిణం యత్తు కేవల చాపల్యాత్ బలదర్పోత్థిత స్వయం ఆరబ్ధవ్యమిదం కార్యం మన్యసే శృణుతత్ర మే ఇది శ్రీమహాభారతే వనపర్వాంతర్గత అర్జునాభిగమన పర్వణి కామ్యకవనగమనే షట్త్రింశే అధ్యాయే అష్టౌ శ్లోకాః ఓం నమో వెంకటేశాయ. మాఘమాసం ఆదివారం విశిష్టమైనటువంటి రోజు. ఈనాడు ధర్మశాస్త్రంలో ఎన్నో విశిష్టమైన ధర్మాలు చెప్పబడి ఉన్నాయి. ఈనాడు చేసేటటువంటి జప యజ్ఞ దాన నామ సంకీర్తనాదులు చాలా పుణ్యఫలములు, చాలా విశిష్టములు అవుతాయి అని చెప్పారు. కావున ఈనాడు మనందరికీ
చక్కగా గోవిందనామ సంకీర్తనం చేసేటటువంటి భాగ్యం దొరికింది. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులైన శ్రీ శ్యామ్ కుమార్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారిణులు చక్కగా గోవిందనామ సంకీర్తనం చేస్తూ ఉన్నారు. వారితో మనం జతకడదాం, గోవిందుని సంకీర్తిద్దాం. జప లేక సంకీర్తన యజ్ఞంలో మనం కూడా భాగస్వామ్యాన్ని పొంది స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ ఇష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధర దశరథ నందన దశముఖమర్దన పక్షి వాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన గరి గోవింద పరాగ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద సీతానాయక కృత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమల దళాక్ష కామిత ఫలద పాప వినాశక పాగి మురారే శ్రీ ముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణి నాయక దినకర తేజ గోవింద హరి గోవింద పద్మావతి ప్రియ ప్రసన్న మూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర రాజగదాధర విరజాతిరస్థ విరోధి మర్దన కాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక కాంచనాంబర్ధర గరుడ వాహన దశరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన
వరసేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వట్టి కసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషాయనే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకులవాడ వామన గోవింద గోవింద వట్టికాసులవాడ వనంజనాభ గోవింద గోవింద అడుగుడుగులు దండాలవన అనాథరక్షక గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామివారిని మనం ప్రార్థించి అనుగ్రహాన్ని పొంది లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి సనాతన ధర్మానికి మూలభూతమైనటువంటి వాక్కుని కూడా మనం వినిపించి మంగళాశాసనంతో స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. దేవదేవుని ఆశీస్సులని అందరం అందుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోऽस्तुते. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.